మనం స్టోరేజ్ క్లాసెస్ అనే టాపిక్ గురించి తెలుసుకున్నాం. యాక్చువల్గా ఈ టాపిక్ మనం ఎక్కువ వాడము, అంత ఇంపార్టెంట్ కూడా కాదు. కాకపోతే ఏంటంటే మీరు ఏ టాపిక్ మిస్ కావద్దని చెప్తున్నాను అంతే. అన్ని టాపిక్స్ మీకు అలా తెలుసుకున్నారు. జస్ట్ అంటే మనకి ఏంటంటే స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి, ఒక్కొక్క దాని యూజ్ ఏంటి అని చూద్దాం అంతే. రైట్, స్టోరేజ్ క్లాసెస్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్కోప్ అంటాం దాన్ని. సెకండ్ టైప్ మనకు వచ్చేసి ఎక్స్టెంట్. థర్డ్ టైప్ వచ్చేసి లింకేజ్. ఫైనల్గా మనకి ఫోర్త్ ఇనీషియల్ వాల్యూస్. స్కోప్ అంటే ఏంటి, ఎక్స్టెంట్ అంటే ఏంటి, లింకేజ్ అంటే ఏంటి, ఇనీషియల్ వాల్యూస్ అంటే ఏంటి ఇప్పుడు తీసుకుందాం. ఒక్కొక్కటి మనం చూద్దాం. ఫస్ట్ స్కోప్ విషయానికి వస్తే మనం స్కోప్లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి. స్కోప్లో ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి లోకల్. ఈ లోకల్ని మనం బ్లాక్ అని కూడా అనొచ్చు. తర్వాత ఇది లోకల్ అంటే ఇంకొకటి ఏముంటుంది, ఆటోమేటిక్గా గ్లోబల్. దీన్ని ఫైల్ అని కూడా అనొచ్చు. ఈ స్కోప్లో 2 టైప్స్. నెక్స్ట్ అలాగే ఎక్స్టెంట్లో 2 టైప్స్ ఉంటాయి. అంటే అది ఫస్ట్ ఇది మనకి ఆటోమేటిక్. సెకండ్ వన్ వచ్చేసి మనకి స్టాటిక్. ఎక్స్టెంట్లో 2 టైప్స్. థర్డ్ వన్లో మనకి సేమ్ వీటి పై వాటిలాగే 2 టైప్స్ ఉంటాయి మనకి. ఏంటి అవి? ఫస్ట్ మనకి సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్. ఓకే, మరి ఇప్పుడు వీటన్నిటిలో 2 టైప్స్ ఉన్నాయి. సేమ్ అలాగే ఫోర్త్ దాంట్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇనీషియల్ వాల్యూస్. ఆ వాల్యూస్ ఇలాంటివి మనకి ఫస్ట్ వచ్చేసి గార్బేజ్ వాల్యూ అంటాం. సెకండ్ దాన్ని 0. ఓకే, ఇప్పుడు వీటన్నిటి గురించి చూద్దాం. ఫస్ట్ స్కోప్ వస్తే స్కోప్లో 2 టైప్స్ ఏంటి? ఒకటి లోకల్, ఇంకొకటి గ్లోబల్. లోకల్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక వేరియబుల్ లేదా ఏదైనా ఒకటి మనం ఒక కోడ్లో, లేదా ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ ఉంది ఇక్కడ, మనకి ముందే తెలుసు లోకల్, డిక్లరేషన్, గ్లోబల్. అంటే ఈ లోకల్ ఈ బ్లాక్లో రాసింది ఏంటంటే ఓన్లీ ఆ బ్లాక్ మాత్రమే వర్క్ అవుద్ది. ఆ బ్లాక్ బయటకు వస్తే కోడ్లో ఇది వర్క్ కాదు, ఎగ్జిక్యూట్ చేయలేము ఇది. కానీ ఇది ఎక్కడ చేయొచ్చు మరి? గ్లోబల్. ఇదేంటంటే మనకి ఎక్కడ డిక్లేర్ చేసినా ప్రోగ్రామ్ మొత్తంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం దీన్ని వేరియబుల్ కావచ్చు లేదా ఇంకేదన్నా ప్రోగ్రామ్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది గ్లోబల్, అందుకే దీన్ని బ్లాక్ అని అన్నాం. దీన్ని ఫైల్ అంటే ఫైల్ మొత్తం లోకల్గా, ఇది మొత్తం ఓవరాల్ గ్లోబల్గా. ఈ స్కోప్లో అలాగే మనకి ఎక్స్టెంట్ ఉంది. ఎక్స్టెంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటిది? ఆటోమేటిక్ అని, స్టాటిక్ అని. మరి ఆటోమేటిక్ ఏంటిది? మనం ఇక్కడ సేమ్ లోకల్ లాగానే ఒక బ్లాక్లోకి ఎంటర్ అవుతున్నాం. మనం క్రియేట్ చేసిన వేరియబుల్ అనేది బ్లాక్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనం క్రియేట్ చేయడం కాదు యాక్చువల్గా. ఆటోమేటిక్లో ఇక్కడ ఏంటంటే ఎక్స్టెంట్లో వేరియబుల్ అది చదివి డిక్లేర్ అయిపోద్ది. ఎలా డిక్లేర్ అయిపోద్ది? మనం బ్లాక్ ఆఫ్ 4లోకి ఎంటర్ అవుతున్నాం అంటే క్రియేట్ అయిపోద్ది, కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, కోడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బ్లాక్ బయటకు వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే బ్లాక్ బయటకు వస్తుందో అక్కడ మళ్ళీ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. అందుకే దీన్ని ఆటోమేటిక్ అన్నాం. ఆటోమేటిక్గా అదే డిక్లేర్ అయిపోవడం, ఆటోమేటిక్గా అదే డిలీట్ అయిపోవడం. ఎప్పుడు
ఇది ఎక్కడ మనం యాక్సెస్ అవుతుంది, ఓన్లీ బ్లాక్ ఆఫ్ కోడ్ వరకే. కానీ స్టాటిక్లో ఏంటంటే సేమ్ దీనిలాగానే ఇక్కడికి వెళ్ళేటప్పుడు డిక్లేర్ అవుద్ది బ్లాక్లోకి వెళ్ళేటప్పుడు, కానీ బ్లాక్ బయటకు వచ్చాక డిలీట్ కాదు, ఉంటుంది. బ్లాక్ బయట కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు వేరియబుల్. ఇది స్టాటిక్. నెక్స్ట్ మనకి లింకేజ్. లింకేజ్లో ఇంటర్నల్ ఉంది, ఎక్స్టర్నల్ ఉంది. ఇంటర్నల్ అంటే ఇన్సైడ్, ఎక్స్టర్నల్ అవుట్ సైడ్. దేని ఇన్సైడ్ దేని అవుట్ సైడ్ అంటే ఒక కోడ్ లేదా ఒక ప్రోగ్రామ్, మనం యూజ్ చేసుకునే వేరియబుల్, మనం డిక్లేర్ చేసుకునే వేరియబుల్, మనం వాడుతున్న వేరియబుల్. ఇంటర్నల్లో ఏంటంటే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ వరకే వాడుకోవచ్చు. కానీ ఎక్స్టర్నల్లో ఏంటంటే వేరే ప్రోగ్రామ్స్లో కూడా వాడుకోవచ్చు. ఎక్స్టర్నల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన డైలీ లైఫ్లో బ్యాంకింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇనీషియల్ వాల్యూస్, గార్బేజ్ వాల్యూస్. ఇది ఎలా అంటే మనం ఎప్పుడైతే సపోజ్ ఇప్పుడు ఇంటి అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, వేరియబుల్ నేమ్ ఇంట్, మనం దీనికి వాల్యూ ఎలా ఇస్తాం, ఇలా డిక్లేర్ చేసి మనం అని ఇస్తాం, ఏదో 5 లేదో, లేదా యూజర్ దగ్గర నుంచి ప్రింట్ఎఫ్ అని స్కాన్ఎఫ్ అని యూజర్ దగ్గర నుంచి తీసుకుంటాం. ఒకవేళ మనం ఏమి ఇవ్వలేదు అనుకో, దానికి ఏదో ఒక వాల్యూ అసైన్ అయిపోద్ది. ఆ వాల్యూని మనం గార్బేజ్ వాల్యూ అంటాం. 0 అంటే మనం స్టాటిక్ అనే ఫంక్షన్ వాడామనుకోండి, ఆ ఏ వేరియబుల్కి ఆటోమేటిక్గా 0 డిక్లేర్ అయిపోతుంది వాల్యూ. మనం ఒకటి ట్రై చేసి చూద్దాం. దీనికి ఫంక్షన్లో ఇంటి అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి వాల్యూ ఏమి ఇవ్వలేదు, దాన్ని ప్రింట్ చేసి చూద్దాం మనం. ఇక్కడ చూడండి, మనం ఏకి ఏ వాల్యూ ఇవ్వలేదు, అసలు ఏ వాల్యూ ఇవ్వలేదు. కానీ ఇక్కడ చూడండి, మనం ఏకి ఏ వాల్యూ ఇవ్వలేదు, కానీ ఇక్కడ చూడండి 30,721 అని వచ్చింది. ఎలా వచ్చింది? ఈ వాల్యూని మనం గార్బేజ్ వాల్యూ అంటాం. ఇది ఎలా వచ్చిందంటే మనకి మెమొరీలో అడ్రసెస్ ఉంటాయి, మనం ఏ వాల్యూ ఇవ్వకుండా ఈ మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ అనేది మెమొరీలో ఏదో ఒక అడ్రస్లో స్టోర్ అవుతాయి. ఆ పర్టికులర్ అడ్రస్ మనకి గార్బేజ్ వాల్యూ, అదే మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇది గార్బేజ్ వాల్యూ అంటే. ఇక్కడ మనం నేను ఇలా రాసా చూడండి, నేను స్టాటిక్ అనే కీవర్డ్ వాడడానికి ఏమొచ్చింది, 0 వచ్చింది. ఇది సెకండ్ టైపు, మన ఇనిషియల్ వాల్యూస్ 0 రావాలి. ఈ 0 రావాలంటే మనం స్టాటిక్ అనే కీవర్డ్ వాడదాం. ఈ ఫోర్త్ టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్. ఇవి మనకి స్టోరేజ్ క్లాసెస్. యాక్చువల్గా ఇవి మనం ఎక్కడ వాడం, జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్. స్టోరేజ్ క్లాసెస్ అంటే ఇవి, ఇందులో 4 ఉంటాయి, ఇవి ఓకే, లింకేజ్, ఎక్స్టర్నల్, ఇందులో టైప్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి, ఒక్కొక్కటి ఇలా వాడతాం, ఇలా వర్క్ అవుతాయి అని మీకు ఒక ఐడియా రావాలి అంతే. ఇది ప్రస్తుతానికి ఇది స్టోరేజ్ క్లాసెస్. మీకు ఒకవేళ దీనికి స్టోరేజ్ క్లాసెస్కి బ్రో నువ్వు రాసింది ఏం అర్థం కాలేదు, డాక్టర్ రైటింగ్ అంటే మరీ దారుణంగా రాసావు, మాకు కొంచెం నోట్స్ ఏమైనా ఇస్తారా అని మీకు ఏమైనా నోట్స్ కావాలంటే, మీకు ఎవరికి నోట్స్ కావాలో ఎవరికి అదో నాకు తెలియదు కదా, మీరు కామెంట్లో నోట్స్ కావాలని మీరు ఏమైనా చెప్తే నేను మీకు నోట్స్ ప్రిపేర్ చేసి పెడతాను. మీరు ఒకవేళ కావాలి అని అనుకుంటే కామెంట్లో చెప్పండి, నేను నోట్స్ పంపిస్తాను మీకు. ఓకే, ఈ స్టోరేజ్ క్లాసెస్. నెక్స్ట్ మనకి దీంతో పాటు ఇంకొక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ డిస్కస్ చేద్దాం. ఏంటి బ్రో ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటే, ఇది మన డైరెక్షనా లేకపోతే అట్లా అని మీరేమనుకోరు, ఇది చాలా చిన్న టాపిక్. జస్ట్ ఇందులో ఒక 2 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ ఇది మనకి ఫైల్ ఇంక్లూజన్. ఫైల్ అంటే హెడర్ ఫైల్స్ మనం ఇస్తాం కదా. ఓకే, ఫస్ట్ ఇందులో ఏమేమి టైప్స్ ఉంటాయో చూద్దాం. నెక్స్ట్ సెకండ్ది మ్యాక్రోస్, మ్యాక్రోస్. ఓకే, మనం ఫస్ట్కి వస్తే ఫైల్ ఇంక్లూజన్ అంటే, ఫైల్ అంటే హెడర్ ఫైల్స్. మనం ఇలా రాస్తాం కదా, ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ అని ఇలా పెట్టి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్
ఇవన్నీ హెడర్ ఫైల్స్. ఇదే ఫైల్ ఇన్క్లూజన్ అంటే. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రీ డిఫైన్డ్, ఇంకొకటి యూజర్ డిఫైన్డ్. మీకు తెలుసు ప్రీ డిఫైన్డ్ అంటే, యూజర్ డిఫైన్డ్. ప్రీ అంటే ఆల్రెడీ సిస్టంలో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ రాసాం కదా, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్, ఇది ఒక ప్రీ డిఫైన్డ్ ఫైల్, హెడర్ ఫైల్. యూజర్ డిఫైన్డ్ అంటే మనం ఇప్పుడు సపోజ్ హ్యాష్ ఇంక్లూడ్ ఇట్లా ఒకటి రాసాం, ఒక ఎగ్జాంపుల్ పరంగా ఎగ్జాంపుల్ అని రాద్దాం. ఎగ్జాంపుల్ డాట్ హెడర్ ఫైల్ అని నేను ఒకటి ఇచ్చాను. ఇది మనం యూజర్ క్రియేట్ చేసింది కాబట్టి యూజర్ ఫైల్ ఇంక్లూజన్. ఇది ఫైల్స్ లో మనకు 2 టైప్స్. నెక్స్ట్ మ్యాక్రోస్ అంటే మనం స్టార్టింగ్ డెఫినేషన్ సెక్షన్, మన స్ట్రక్చర్ ఆఫ్ సి చెప్పుకునేటప్పుడు డెఫినేషన్ సెక్షన్ కూడా చెప్పుకున్నాం. ఎట్లా హ్యాష్ డిఫైన్ అని ఒక 5 వాల్యూ తీసుకుంటే ఎంత, అది 3.14 అని చూసాను. ఇవే మ్యాక్రోస్ అంటే ఇక్కడ ఇలా వాడతాం మనం మ్యాక్రోస్. ఇది మనం ప్రింట్ చేసామనుకోండి, ప్రింట్ ఎఫ్ పై అని ప్రింట్ చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుంది, 3.14. ఏం లేదు, ఇలా మనం డిఫైన్ చేస్తున్నాం చూసామా, దీన్నే మనం మ్యాక్రోస్ అంటాం అంతే. ఇదే జస్ట్ చిన్న టాపిక్, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. దీనికి నోట్స్ కావాలంటే ఏం చేయాలి, నోట్స్ అని కామెంట్ చేయాలి అంతే. దీనికి స్టోరేజ్ క్లాసెస్కి నోట్స్ కావాలంటే నోట్స్ అని కామెంట్ చేయండి. ఓకే, ఇవి అడిషనల్ టాపిక్స్, జస్ట్ మీకు అండర్స్టాండ్ కావడానికి చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో, ఇది క్లాస్ కాదు, నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ డిస్కస్ చేద్దాం.